గురువంటే చైతన్య దీపం, గురువంటే జ్ఞానదాత. గురువులు లేకుండా జ్ఞానమార్గం ఆరంభం కాదు. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. జ్ఞానం కోరే శిష్యుడు శ్రోత్రియుడైన బ్రహ్మనిష్ట గురువును ఆశ్రయించాలి అని ఆర్షధర్మం పేర్కొంది. అలాంటి గురు పరంపరకు అధిష్టాన పీఠం మన దేశం. ఆ సంవిధానంలో జగద్గురువు ఆదిశంకరులు 1200 సంవత్సరాల క్రితం స్థాపించిన అపురూప మఠం శ్రీ జగద్గురు శంకరాచార్య స్వర్ణవల్లి మహాసంస్థానం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే. ఆధ్యాత్మిక శోభ, ప్రాకృతిక శోభ కలగలిసిన మఠం స్వర్ణవల్లి మఠం. కొబ్బరి, పోకతోటలు, పచ్చటి అడవులు, కొండలు, లోయలు, వరి పొలాలు, జలసవ్వడులు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలతో ఈ మఠం విలసిల్లుతోంది. స్వర్ణవల్లి మఠం ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంటుంది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా సిర్సి తాలూకాలో ఉన్న ఈ మఠం శల్మలా నదీ తీరంలో వర్ధిల్లుతోంది. జగద్గురువు ఆదిశంకరాచార్యులు 1200 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ మఠం నేటికీ ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లుతోంది. 9వ శతాబ్దంలో ఆదిశంకరులు ఈ మఠాన్ని ముందు కాశీలోని దశాశ్వమేధ ఘాట్లో స్థాపించారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఉజ్జయిని, గోకర్ణం, కట్టొకే, సహస్రలింగం వంటి వివిధ ప్రదేశాలకు ఈ మఠం కేంద్రం మారుతూ వచ్చింది. ప్రస్తుతం స్వర్ణవల్లిలో స్థిరపడింది. శ్రీ విశ్వవంత్య సరస్వతీ స్వామి ఈ మఠానికి మొదటి పీఠాధిపతిగా ఆదిశంకరులు నియమించారు. 1555 సంవత్సరంలో స్వాదిరాజు 2వ అరసప్ప నాయకుడి కాలంలో ఈ మఠం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే. న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. హొన్నెహళ్లి గ్రామంలో ఈ స్వర్ణవల్లి మఠాన్ని నిర్మించి సహస్రలింగ మఠానికి చెందిన చంద్రశేఖర సరస్వతి స్వామికి దానం చేశారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. విజయనగర రాజులు, స్వాదిరాజులు ఈ మఠాన్ని పోషించారు. టిప్పు సుల్తాన్, బ్రిటిష్ పాలకులు సైతం ఈ మఠాన్ని ఆదరించారు. అలా ఈ మఠానికి ఎంతో చారిత్రక యశస్సు ఉంది. జగద్గురు ఆదిశంకరాచార్యుల పరంపరను ఈ మఠం అనుసరిస్తోంది. అద్వైత వేదాంత దర్శనాన్ని అవలంబిస్తోంది. భగవద్గీత ప్రచారం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక కార్యకలాపాలలో ఈ మఠం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ మఠానికి ప్రధాన శిష్యులు, అనుచరగణం హవ్యక బ్రాహ్మణులు, రామక్షత్రియులు, శీలిగలు, సిద్ధులు, మరాఠీలు, గౌళీలు, కునాబీలు. మఠంలో ప్రధాన ఆరాధ్య దేవతలుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రాజరాజేశ్వరీదేవి పూజలందుకుంటున్నారు. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్త
सप्तधातुर्नव पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपाय. శ్రీమఠంగా స్వర్ణవల్లి మఠాన్ని వ్యవహరిస్తారు. విజయనగర రాజులు ఈ మఠాన్ని ఎంతో భక్తి విశ్వాసాలతో ఆదరించారు. ఈ మఠ పోషణ బాధ్యతను స్వీకరించారు. ఇమ్మడి హరిహరుడి గోకర్ణ శాసనం ఈ విషయాలను ప్రస్తావిస్తుంది. 1405 సంవత్సరం నాటి రాగి ఫలక శాసనం స్వర్ణవల్లి మఠం గోకర్ణంలోని ఆదిత్యేశ్వర ఆలయంలో ఉండేదని తెలియచేసింది. 15వ శతాబ్దపు మధ్యకాలం వరకు స్వర్ణవల్లి మఠం గోకర్ణంలో ఉందని కూడా పేర్కొంది. తరువాత ఈ మఠం 15వ శతాబ్దం చివరి వరకు కడతోక్లో ఉండేది. ఆ తర్వాత 16వ శతాబ్దం ప్రారంభంలో ఈ మఠాన్ని భీమనపాద, సొండాకు తరలించారు. 10వ, 11వ శతాబ్దాల శాసనాల ప్రకారం భీమనపాద, సోండా ఆధ్యాత్మిక ప్రదేశాలుగా వెలుగొందాయి. 75 సంవత్సరాల పాటు ఈ మఠం భీమనపాదలో ఉంది. మట్టి కట్టడంగా మఠ నిర్మాణాలు ఉండేవి. నేటికి భీమనపాద వద్ద పాత శ్రీమఠం అవశేషాలను మనం చూడవచ్చు. 16వ శతాబ్దం మధ్యలో ఇమ్మడి నరసప్ప నాయకుడు సోండా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకు సంతానం లేకపోవడంతో తన సమస్యను అప్పటి స్వర్ణవల్లి 31వ పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామికి విన్నవించాడు. అప్పుడు అందుకు తరుణోపాయంగా శాల్మల నదీ తీరంలో శివాలయం నిర్మించమని స్వామీజీ సూచించారు. శివకటాక్షంతో రాజుకు సంతాన యోగం సిద్ధించింది. అప్పట్నుంచి స్వామీజీపై ఆయనకు ప్రగాఢమైన భక్తి ఏర్పడింది. రాజు ఆధ్వర్యంలోనే భీమనపాద నుంచి సొండకు ఈ మఠాన్ని మార్చారు. ఆయన కొత్త మఠాన్ని నిర్మింపచేసి దానికి స్వర్ణవల్లి అని పేరు నిర్ణయించారు. శ్రీమఠం దక్షిణ గోడపై ఉన్న శాసనం ఈ వివరాలను సమగ్రంగా తెలియచేస్తుంది. అరసప్ప నాయకరాజు స్వర్ణవల్లి మఠానికి 16 ప్రాంతాలను దానం చేశాడు. మఠంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందు ఈ ప్రాంతాన్ని 17వ శతాబ్దం మధ్యలో పరిపాలించిన సొండారాజు సవాయి రామచంద్ర నాయకుడికి చెందిన ప్రత్యేక శాసనం ఉంది. ఆ రాజకుటుంబానికి చెందిన రామచంద్ర నాయకుడు ఆ కాలంలో సర్వజ్ఞేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక యాగాన్ని నిర్వహించాడు. ఆ రాజు స్వామీజీకి కూడా తన పరిపాలనలో భాగస్వామ్యం ఇచ్చాడు. మఠం పీఠాధిపతులే రాజ్యానికి సార్వభౌములని రాజులు ప్రకటించారు. అంతటి భక్తి ప్రపత్తులు స్వర్ణవల్లి మఠంపై రాజులు ప్రదర్శించారు. గత చరిత్ర వైభవానికి ఈ మఠం ప్రత్యక్ష దర్పణంగా నిలుస్తోంది. ఎందరో రాజులు, రాజవంశీకులు నిర్మింపచేసిన కట్టడాలు, ఆలయాలు, మందిరాలు, విద్యాలయాలు, అన్నదాన సత్రాలు ఇప్పటికీ గోచరమవుతాయి. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्. స్వర్ణవల్లి మఠానికి ప్రత్యేకమైన గుర్తింపు చిహ్నం ఉంది. ఈ చిహ్నంలో ఉన్న వృత్తం పరిపూర్ణతకు ప్రతీక. దానిలోని కమలం వికసిత హృదయానికి సంకేతం. ఇది పవిత్రాత్మను సంకేతిస్తుంది. ఈ కమలంలో ఉండే జ్యోతి ఆ పరంజ్యోతికి సూచిక. అజ్ఞానాంధకారాన్ని తొలగించే దీపశిఖగా ఆ పరమాత్మ నిరంతరం వెలుగుతుంటాడని చిహ్నంలో దీపం వెల్లడిస్తుంది. వృత్తంలో ఆవరించిన వెలుగు ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది. ఈ పీఠ నిర్వహణను ప్రస్తుతం గంగాధరేంద్ర స్వామి పర్యవేక్షిస్తున్నారు. గంగాధరేంద్ర సరస్వతి స్వామి బాల్యంలోనే వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, అద్వైత సిద్ధాంతంపై విశేషంగా శిక్షణ పొందారు. వేదాంత పరిజ్ఞానం, ఆర్షధర్మ విషయాలపై సంపూర్ణంగా సాధికారత సాధించారు. గురుపీఠాధిపత్యం స్వీకరించాక గోరక్షణ, ఇక్కడ పర్యావరణ పరిరక్షణ,
విద్యా విస్తరణ, ఆధ్యాత్మిక సంస్కృతిని వ్యాప్తి చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టారు. వేలాది గోవుల్ని రక్షిస్తూ గోరక్షణ ఉద్యమాలను చేపట్టారు. మొక్కలు నాటడం, నీటి వనరుల రక్షణ, ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టారు. వేద విద్యా సంరక్షణ కోసం గురుకులాన్ని స్థాపించారు. వేద పాఠశాలల్ని నిర్వహిస్తున్నారు. భక్తులలో ధార్మిక చైతన్యం పెంపొందించడానికి ఆదిశంకర జయంతి, గురు పూర్ణిమ, మహాశివరాత్రి వంటి పర్వదినాలను విశేషంగా ఈ మఠంలో నిర్వహిస్తారు. శంకర జయంతి సందర్భంగా వేద పారాయణలు, హోమాలు, వేద సదస్సులు, ఉపన్యాసాలు నిర్వహిస్తారు. గురు పూర్ణిమను పురస్కరించుకుని సత్సంగాలు, గురువందనాన్ని ఏర్పాటు చేస్తారు. దేవీ నవరాత్రుల సందర్భంగా రాజరాజేశ్వరీదేవిని వివిధ అలంకారాలలో తీర్చిదిద్దుతారు. ఈ సందర్భంగా దుర్గా హోమాలు, శక్తి ఆరాధనలు నవరాత్రుల్లో కొనసాగుతాయి. వేద పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా వేద విద్యార్థుల పఠన సమర్పణ, వారికి పురస్కార ప్రదానోత్సవాలను నిర్వహిస్తారు. గోపూజోత్సవం సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజల్ని చేస్తూ గో సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను చేపడతారు. వేదాధ్యయన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్యను శ్రీ స్వర్ణవల్లి వేద పాఠశాల అందిస్తోంది. గోసేవతో పాటు ఇక్కడి పాఠశాల విద్యను సమన్వయం చేస్తారు. ఇక్కడ పర్యావరణ విద్య, ఆచార శుద్ధి, ఔషధ సస్యాలపై విద్యార్థులకు పీఠం అవగాహన కల్పిస్తోంది. యువతకు ధర్మపరమైన శిక్షణ, సనాతన ధర్మం, ఉపనిషత్తులు, యోగా, ధ్యానంపై అవగాహన కల్పిస్తారు. స్వర్ణవల్లి పీఠం ప్రస్తుత పీఠాధిపతి గంగాధరేంద్ర సరస్వతి స్వామి నేతృత్వంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. ఈ పీఠాన్ని 1991 సంవత్సరంలో తన 23వ సంవత్సరాల వయసులో గంగాధరేంద్ర స్వామి అధిరోహించారు. ఈ పీఠానికి ఆయన 54వ గురువు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి గంగాధరేంద్ర స్వామికి సన్యాస దీక్ష అనుగ్రహించారు. గంగాధరేంద్ర స్వామి ఆధ్వర్యంలో మఠం చారిత్రక సంరక్షణ, వార్షిక చరిత్ర సమావేశాలు, ఆర్షధర్మ ఉద్ధరణ, వేదాధ్యయనం, భగవద్గీత ప్రచారం, ఇంకా పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ పర్యావరణ కార్యకలాపాలలో భాగంగా గంగాధరేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో శిష్య బృందం 2002 సంవత్సరంలో 5 లక్షలకు పైగా మొక్కలు నాటారు. అలాగే ఇక్కడ కైగా అణుశక్తి కేంద్ర ఏర్పాటుకు విరుద్ధంగా పోరాటం చేశారు. ఈ తరహా సామాజిక పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాల వల్ల ఆయనకు గ్రీన్ స్వామీజీ అనే పేరు వచ్చింది. స్వామీజీ 2011 సంవత్సరంలో పరిసరశ్రీ అవార్డు పొందారు. 2025 సంవత్సరంలో మఠం చాతుర్మాస్య వ్రతాన్ని కొనసాగిస్తూ ఇక్కడ పారంపరిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గ్లోబల్ ఫెస్టివల్ ఆఫ్ వన్నెస్ 2025 సదస్సులో గంగాధరేంద్ర స్వామి ప్రధాన వక్తగా పాల్గొన్నారు.
2017 సంవత్సరంలో రజతవల్లి పేరిట వెలువరించిన స్మారక గ్రంథం స్వర్ణవల్లి మఠ చరిత్రను సంపూర్ణంగా వివరిస్తుంది. మఠం ఆధ్వర్యంలో స్వర్ణవల్లి ప్రభ అనే మాసపత్రికను నిర్వహిస్తున్నారు. నీతి, జ్ఞానవ్యాప్తి, ఆర్షధర్మం, భగవద్గీత ప్రచారం వంటి విషయాలను ఈ పత్రిక ఆవిష్కరిస్తుంది. శ్రీ సందేశం శీర్షికన వెలువడే కథనాలు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. యువతకు మార్గదర్శకంగా వారిని చైతన్యవంతం చేసే ఎన్నో కథనాలు ఈ పత్రికలో ఉంటాయి. न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् స్వర్ణవల్లి మఠంలో గ్రామాభ్యుదయ సమితి ప్రత్యేకమైన సంస్థ. గ్రామాల్లోని అత్యంత నిరుపేదలు, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ సంస్థ సహాయం చేస్తుంది. ఈ సంస్థ కుల, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా నిరుపేదలందరికీ సాయం చేస్తుంది. పేద ప్రజలకు విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలను అందిస్తూ వారి జీవితాల్లో సరికొత్త మార్పులను మఠం ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తోంది. వారికి స్వయం ఉపాధి మార్గాలలో శిక్షణ అందిస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనందిస్తోంది. అద్వైత వేదాంత అనేది శంకరాచార్య ప్రతిపాదించిన హిందూ తత్వశాస్త్రం. ఇది జీవాత్మ, పరమాత్మ ఒకటేనని, ప్రపంచం మాయా సమన్వితమని శంకరులు బోధించారు. బ్రహ్మ సత్యం జగత్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరః అంటే బ్రహ్మమే సత్యం, ప్రపంచం భ్రమ, జీవుడు బ్రహ్మమే అనేది అద్వైత మూల సిద్ధాంతం. ఇదే అంశాన్ని సొండ స్వర్ణవల్లి మఠం ప్రచారం చేస్తోంది. అద్వైత వేదాంత మోక్షం సాధించడానికి 4 సాధనాలను సాధనా చతుష్టయం సూచిస్తుంది. వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ముముక్షత్వం అనే 4 సాధనల ద్వారా ఆధ్యాత్మికంగా పురోగతి సాధించవచ్చని అద్వైత సిద్ధాంతం పేర్కొంటుంది. సొండ స్వర్ణవల్లి మఠం ఆధ్యాత్మిక, సామాజిక, తాత్విక అంశాలను ప్రచారం చేస్తోంది. అద్వైతం, ఆత్మజ్ఞానం ద్వారా ద్వైత భావనల్ని తొలగించి బ్రహ్మతో ఐక్యతను సాధించే మార్గాన్ని చూపిస్తుంది. భగవద్గీత ప్రచారం, సామాజిక సేవల ద్వారా ప్రజలకు చేరువ కావడానికి ఈ మఠం కృషి చేస్తోంది. అద్వైతం, ఇతర దర్శనాలతో సంవాదం ద్వారా ఆర్షధర్మాన్ని ప్రచారం చేస్తూ పురోగమిస్తోంది. జ్ఞాన సాధన, ఆధ్యాత్మిక బోధన, తాత్విక చింతన, వేదాభ్యాసం, సామాజిక అభ్యుదయం, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాలను, వాటి విశేషాలను భక్తులకు అవగాహన కలిగిస్తోంది. విద్య, ధర్మం, సామాజిక బాధ్యత, దార్శనికత, గురు పరంపర, చారిత్రక యశస్సు అన్నింటికీ మించి ఆదిశంకరులు ఈ మఠం స్థాపించడం ఈ మఠ ఔన్నత్యాన్ని పెంపొందిస్తోంది. ఆ నేపథ్యంలోనే ఆర్షధర్మ ఉద్ధరణతో పురోగమిస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.